ఓకే. హాయ్ అందరికి. ఫస్ట్‌గా సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి మాట్లాడదాం. సో, మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసమైతే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన సెత్ రాలిన్స్ పైన ఒక బ్యాడ్ అప్డేట్ అయితే వచ్చింది. అదేందంటే సో, మన సెత్ రాలిన్స్ అంట ఒక 4 వీక్స్ దాకా డబ్ల్యూడబ్ల్యూలో రారంట. సో, నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, మన సెత్ రాలిన్స్‌కి కొంచెం ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ క్లియర్ చేసుకుంటారన్న అప్డేట్ అయితే వచ్చింది ఈ 4 వీక్స్ టైంలో. సో, ఈరోజు జరిగిన రాలో కూడా మన సెత్ రాలిన్స్ అయితే రాలేదు. సో, ఇంకా 4 వీక్స్ దాకా సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించరంట. సో, మేబీ వచ్చినా రావచ్చు. ఇంజ్యూరీ కొంచెం అంటే ఈ ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయితే తొందరగా మేబీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. సో, ప్రెజెంట్ కోసమైతే 4 వీక్స్ దాకా డబ్ల్యూడబ్ల్యూలో రారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే జూన్ మంత్‌లో మన సెత్ రాలిన్స్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వబోతుంది. అండ్ ప్రెజెంట్ కోసమైతే ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ అయితే చేయలేదు. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూని వదిలేసే ఛాన్స్ అయితే లేదు సెత్ రాలిన్స్. సో, కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూలో ఉంటారు. డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. సో, ప్రెజెంట్ కోసమైతే ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు. సైన్ చేస్తారు. సో, ఇది మాత్రం కన్ఫర్మ్. సో, మీరేమో నారాజు కాకండి సెత్ రాలిన్స్ ఫ్యాన్స్. ఒక 4 వీక్స్ టైం అయితే గ్యాప్ తీసుకుంటారు మన సెత్ రాలిన్స్. అండ్ దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్‌లో చూడడానికి దొరుకుతుంది అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఇంకొక రూమర్ కూడా వచ్చింది. సో, మేబీ ఈ మ్యాచ్ WrestleMania 41 మెయిన్ ఈవెంట్‌లో జరగచ్చంట. సో, మరి మీరు ఈ మ్యాచ్‌ని ఎప్పుడు చూడాలనుకుంటున్నారు? సమ్మర్ స్లామ్‌లోనా లేదంటే WrestleMania 41 మెయిన్ ఈవెంట్‌లోనా? అండ్ మన కోడీ రోడ్స్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఈరోజు జరిగిన రాలో వస్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కూడా వస్తున్నారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వీక్ రాలో వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో రారు. అండ్ దాని తర్వాత జరిగే రా షోలో వస్తున్నారు. అండ్ స్మాక్ డౌన్ షోలో కూడా వస్తున్నారు. సో, డ్రాఫ్ట్ అయ్యేదాకా మేబీ స్మాక్ డౌన్‌లో కూడా వస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి కోడీ రోడ్స్. సో, ఒక స్మాక్ డౌన్ అయితే మిస్ అవుతారు డ్రాఫ్ట్ కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్స్ అన్నిట్లో. సో, ఆల్రెడీ స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ మనకి WrestleMania 40 నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినారు. సో, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంకొక విషయం ఏందంటే సో, మన రోమన్ రైన్స్ నిన్న ఓడిపోయినారు కదా! ఆ రోజే రోమన్ రైన్స్ యొక్క బ్రదర్ బర్త్‌డేనంట. సో, మన రోమన్ రైన్స్ రియల్ లైఫ్‌లో ఒక బ్రదర్ అయితే ఉన్నారు రోజీ. సో, రోజీ బర్త్‌డే రోజు రోమన్ రైన్స్ టైటిల్ రీన్ ఎండ్ అయిపోయింది. రోమన్ రైన్స్ అయితే ఓడిపోయినారు. సో, నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి రోమన్ రైన్స్‌కి. సో, రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ పైన ఎటువంటి అప్డేట్ కూడా రావట్లేదు. అండ్ ఒక్క చిన్న అప్డేట్ కూడా రావట్లేదు. రూమర్ కూడా రావట్లేదు. సో, మేబీ రోమన్ రైన్స్ బ్రేక్‌లో వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ కూడా వస్తున్నారు. సో, మరి బ్లడ్ లైన్‌కి ఏమైనా కన్ఫ్రంటేషన్ జరుగుతదా? బ్లడ్ లైన్ ఏమైనా కోడీ రోడ్స్‌కి ఫేస్ టు ఫేస్ వస్తారా అనేది చూడాలి. సో, రోమన్ రైన్స్ పైన ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు. అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అంకుల్ హౌడీ గురించి. సో, ఈరోజు రాలో మనకి అంకుల్ హౌడీ రిటర్న్ టీజ్ అయితే జరిగింది. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ ఫోటోలో మనకి అంకుల్ హౌడీ టీమ్ లాగా కనిపిస్తున్నారు. అండ్ ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ వీడియోని మీరు స్క్రీన్ మీద చూడండి. సో, ఈరోజు రాలో 2 టీజర్స్ జరిగినాయి అంకుల్ హౌడీ గురించి. సో, ఇప్పుడు అంకుల్ హౌడీ ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. WrestleMania తర్వాత ఒక న్యూ స్టోరీ లైన్స్ ఉన్నాయన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది అంకుల్ హౌడీకి. సో, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది దొరుకుతుంది అంకుల్ హౌడీకి. సో, మేబీ అంకుల్ హౌడీ ఎప్పుడైనా రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ షీమస్ గురించి మాట్లాడదాం. షీమస్ కూడా అప్కమింగ్ రాలో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, షీమస్ కూడా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బియాంకా బెలర్ గురించి. సో, బియాంకా బెలర్ బర్త్డే ఈరోజు. సో, హ్యాపీ బర్త్డే టు బియాంకా బెలర్. మీలో ఎవరైనా బియాంకా బెలర్ ఫ్యాన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో హ్యాపీ బర్త్డే అని చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సినా గురించి. సో, మన జాన్ సినా ఒక న్యూస్ అయితే చెప్పినారు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ న్యూస్ గురించి చెప్పినారు. సో, జాన్ సినా ఏమన్నారంటే సో, ఇప్పుడు మూవీస్‌లో బిజీగా ఉంటారంట. అండ్ మన జాన్ సినా క్రిస్మస్ టైం వరకు సో, మూవీస్ అన్నీ అయిపోతాయంట. సో, కొంచెం ఫ్రీగా ఉంటారంట. సో, ఆ టైంలో తన డబ్ల్యూడబ్ల్యూలో ఫైనల్ రన్ అయితే కంటిన్యూ చేస్తారని మన జాన్ సినా చెప్పినారు. అండ్ అంతేకాకుండా 50 ఏజ్ వచ్చేటప్పుడు మన జాన్ సినా రిటైర్మెంట్ తీసుకుంటారని చెప్పినారు కదా! సో, ఇప్పుడు జాన్ సినా ఏమంటున్నారంటే సో, దానికన్నా ముందే మేబీ జాన్ సినా రిటైర్మెంట్ తీసుకోవచ్చంట. సో, మేబీ తొందరగానే రిటైర్మెంట్ తీసుకోవచ్చంట 50 ఇయర్స్ ఏజ్ కన్నా ముందే. కాకపోతే మళ్ళీ జాన్ సినా డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. సో, తన ఫైనల్ రన్ అయితే కంటిన్యూ చేస్తారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ జాన్ సినా కూడా క్లియర్‌గా చెప్పినారు. సో, మళ్ళీ జాన్ సినా డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. కంపల్సరీ ఫైట్ చేస్తారు. సో, ఫైట్ చేసిన తర్వాతే రిటైర్మెంట్ తీసుకుంటారని ఒక క్లారిటీ అయితే ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ కూడా ప్యాట్ మెకఫీ షోకి అయితే వెళ్ళినారు. సో, కోడీ రోడ్స్ ఏమన్నారంటే సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు కదా! సో, ఆ ఛాంపియన్‌షిప్‌ని డిజైన్ మార్చేస్తారంట. ఈగల్ టైటిల్‌ని తీసుకొస్తారంట.
సో అది కోడీ రోడ్స్ చేతుల్లో లేదు. ట్రిపుల్ హెచ్ తలుచుకుంటే అది జరుగుతుంది. సో ట్రిపుల్ హెచ్తో మాట్లాడాలి. సో ట్రిపుల్ హెచ్ ఓకే చేస్తే ఈగల్ టైటిల్ వస్తుందని మన కోడీ రోడ్స్ ప్యాట్ మెకఫీ షోలోనే అయితే చెప్పినారు. సో మరి చూడాలి కోడీ రోడ్స్ ఈగల్ టైటిల్ని తీసుకొస్తారా తీసుకురారా. సో వీడియో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.